కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు ఈ జలాశయం నిండుగా ఉండగా ఘటన దాదాపు 61 టీఎంసీల సముద్రం పాలైన తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు రాయలసీమ రైతుల ఆశలు ఆవిరి ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష కర్ణాటక డిప్యూటీ సీఎం మంత్రుల పరిశీలన కర్ణాటక రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో లక్షల ఎకరాలకు 100 గ్రామాలకు సాగు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం పెనుముప్పులో చిక్కుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వృధాగా వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఆ సమయంలో 15, 16, 17, 18, 19 నెంబర్ల గేట్లు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాన్ని అడుగున్నర మేర పైకెత్తుంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నులు బరువు ఉంటుంది. నీటి ప్రవాహానికి అది అక్కడే దిగువన గ్యాలరీలో కానీ ఆ ముందున్నటువంటి చోటకు కానీ స్ట్రక్ అయి ఉంటుందని చెప్తున్నారు. టోటల్గా గేటు కొట్టుకుపోయే సమయంలో తుంగభద్ర డ్యాం నిండుగా ఉంది. దీని సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యామ్ను కనిష్ట స్థాయికి క్రస్ట్ స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.